నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో రామేశ్వరం బండ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అంతిరెడ్డి శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. సందర్భంగా అంతిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో గెలిచి రామేశ్వరం బండ మున్సిపాలిటీ కౌన్సిలర్గా విజయం సాధించి చైర్మన్ పదవి బాధ్యతలు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్కే పట్టం కట్టడం ఖాయమని అంతిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త కాలనీలో 6వ వార్డు నుంచి జనరల్ వచ్చింది. 6వ వార్డుకు నామినేషన్ వేసినా ఇలా కూడా మళ్ళీ వేస్తున్నాం. ఎందుకంటే మాకు 2 ఎస్సీ 1 ఎస్టీ చేసింది. ఎంత మోసపూరితం అంటే ఇది మాకు అనుకోకుండా మేము ఏదో ఊహిస్తే ఏదో చేసేసింది. ఆ ఒక్కటి కూడా రాకపోతే మా ఊరికి ఏది లేకుండా అయిపోతుంది. కాబట్టి అది ఒక్కటి వచ్చినందుకు మేమందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళకు కూడా బాగా దండాలు పెడుతున్నాం. మాకు ఓట్లు ఏమని అడుగుతున్నాం. వాళ్ళకి పని చేసినాం కాబట్టి ఓటు అడుగుతున్నాం. పని చేయకపోతే అసలు ఓటు కాదు, బయటికి కూడా వెళ్ళకుంటుంది. తరిమి కొట్టమని చెప్తున్నాం జనాలను పని చేయకపోతే. ఇవాళ మేము అడిగి మీకంటే ఇప్పటికంటే అన్ని ఊళ్ళలో కూడా అడుగున ఏది ఉందో అన్ని ఊళ్ళలో కూడా తిరిగి ఇట్లా పని చేస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు జనాలకు, మీకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. వీడియో మిత్రులకు నమస్కారం. ఇలా మన మున్సిపల్ రామేశ్వరం మండల ఇంద్రేశం ఇవన్నీ 6 గ్రామాలు కలిసి మున్సిపల్ అయినందుకు దానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మా రామేశ్వరం మండలం ఇప్పటిదాకా కూడా ఎంతో డెవలప్మెంట్ చేసినాం. 97 నుంచి ఇప్పటిదాకా కూడా ఓడిపోకుండా మేము ఊరిని ఏ విధంగా చేసినామో జనాలకు కూడా తెలుసు. కాబట్టి జనాలు మాకు బ్రహ్మరథం కడతారని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే రామేశ్వరం బండ మాకు 97 నుంచి మాకు తెలివచ్చినప్పటి నుంచి కూడా మాకు దారి లేకుండే, నీళ్లు లేకుండే, మా రామేశ్వరం ప్రజలు రావాలంటే కూడా పెద్ద ఘోరంగా ఉండే. మా ఊరికి పిల్లనియాలంటే కూడా ఎక్కువ 97 నుంచి నాకు ఫస్ట్ ఒక వార్డు నెంబర్ గెలిచి ఉప సర్పంచ్ పదవి తీసుకున్న సంది ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినాం. అప్పుడు మాకు దాట రాకుండా చేయరాకుండా ఆ బ్రిడ్జి అయిన సంది 3,50,00,000 మన ఎమ్మెల్యే గారి ఇచ్చి బ్రిడ్జి కట్టింది సంది కూడా మా ఊరు ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకున్నది. సీసీ రోడ్లు పోసుకున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టినాము, బిల్డింగ్ వాళ్ళ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇలా బిల్డింగ్ను చూసి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ బాగలేదు, ఇక్కడ మేము ఖచ్చితంగా నామినేషన్లు వేసుకుంటామని చెప్పేసి అధికారులు కూడా దీన్ని కోరుకొని మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ తీసుకొని అక్కడ, ఎందుకంటే మాకు ఎంతో ఆనందంగా ఉన్నది, మాకు ఉత్సవంగా ఉన్నది. రామేశ్వరం మండలికి ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చి పోతున్నారంటే ఇలా మాకు అదృష్టవంతులం. మేము స్కూల్ బిల్డింగ్ కూడా 1,20,00,000 పెట్టి అక్కడ కట్టుకున్నాం. రోడ్లు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, గుళ్ళు కట్టుకున్నాం, మసీదులు కట్టుకున్నాం, మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. మరి కొత్తగా ఇక్కడ కమాను నుంచి ఊళ్ళ దాకా మాకు ఒక్క లారీ వస్తుండే, మాకు ఇక్కడ రావాలంటే ఒక ట్రాక్టరే వస్తుండే. అసలు దాని ఊరు పెద్దలను అందరినీ కూడా కూర్చునబెట్టి ఇండ్లు పక్కకు జరిపి ఆ రోడ్డు సీసీ రోడ్డు అక్కడ బ్రిడ్జి కట్టుకున్నందుకు మాకు ఇలా రామేశ్వరం మండలం ఇలా మేము ఉంటున్నామంటే ఆ బ్రిడ్జి, ఆ రోడ్లు, ఆ డెవలప్మెంటే మాకు కారణం. మంచినీళ్ళు కానీ, వాటర్ ట్యాంకీలు కానీ, మోరీలు కానీ, మరి వికార్ సెక్షన్ కాలనీలో కూడా కమాను, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మహిళా మండలి, అంగన్వాడీ బిల్డింగు, స్కూల్ బిల్డింగు, కంపౌండ్ వాళ్ళు, మరి కళ్యాణ ఏది మన షాదిముబా, ఇవి మన అంబేద్కర్ విగ్రహాలు, మరి ఎన్నో దుర్గమ్మ గుడి, పోషమ్మ గుడి, దర్గా, మసీదులు ఎన్నో మాకు ఎంత శాతం అయితే అంత డెవలప్మెంట్ చేసినాం. కాబట్టి ఇలా ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక్కదానికే ఉన్నది మా దగ్గర. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఓటు అడిగే హక్కే లేదు మాకు. నేను 2097 ఇట్లా మా దగ్గర 5 స్తంభాలు ఉండే, ఒక ట్రాన్స్ఫారం ఉండే, 3 ఊళ్ళకి పనిచేస్తుండేది. ఇప్పుడు అడుగడుగున ట్రాన్స్ఫారాలు 7 స్తంభాలు పోయి ఇలా 550 స్తంభాలకు సీట్ అట్లేసి మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మా పదవి పోయి కూడా. సర్పంచ్ పదవి ఎట్లుందో ఆ మాదిరిగా ఊళ్ళని కూడా అట్లా చూసుకుంటా సొంత డబ్బులతోటి స్ట్రీట్ లైట్లు కానీ, గుళ్ళు కానీ, మోరీలు కానీ ఏది ఉన్నా సొంత డబ్బులతోటి పెట్టుకుంటూ పదవి పోయినాక మేము ముందుకు వస్తున్నామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మరి ఇంకో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. మరి మాకు మా పెద్దలు కూడా మాకేమి ఇచ్చారంటే 4 గెలుచుకొని వస్తే చైర్మన్ పదవి రామేశ్వరం మండలికి ఇస్తామన్నారు, వైస్ చైర్మన్ కూడా మాకు ఇస్తామన్నారు. ఖచ్చితంగా మాకు బ్రహ్మరథం కట్టి 4కి 4 మేము గెలుచుకుంటున్నాం. కాబట్టి మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు పోతాం. మరి మున్సిపల్ కూడా మా రామేశ్వరం మండలి ఏ మాదిరిగా అయిందో 6 గ్రామ పంచాయతీలను కూడా ఆ మాదిరిగా ముందుండి మేము చేస్తామని చెప్తున్నాం. కాబట్టి మరి అభివృద్ధి పనులు ఎంతో ముందుకు పోతాం. మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఏ పార్టీ వాళ్ళు ఎవరు గెలిచినా మరి ఎమ్మెల్యే గారు దానికి ఇవ్వాలి. మళ్ళా వచ్చేది మన టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినాక మనకు మోసం చేసిన పథకాలు కూడా 2,000 పథకాలు, 2,000 పెంచి 4,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఇంటికొక
మరి 2500 ఇస్తా అన్నాడు, అది ఒక 50,000 బాకీ, ఇది ఒక 44,000 బాకీ, రైతు బంధు లేదు, మరి సీరలకు ఒకటి కొట్లాడబెట్టిండు. మొన్న 7 పండుగలు అయితే ఒక్క సీర ఇచ్చిండు. ఆ సీరియల్ కూడా ఒకటే కలర్. అక్కల జిల్లాలో 5 ఉంటే పడి రాకపోతే నన్ను ఎండేసారు అనుకో, సీరో దాని మీద పడతా, నాదేదో నీదేదో కూడా తెలియకపోతుంది. జుట్టు పట్టుకుండి అది ఒకటి పెట్టిండు, బస్సుదో ఒకటి పెట్టిండు. ఆ బస్సుది 20,000 బస్సుది ఆడోళ్ళకి పెట్టిండు, మొగలతో డబ్బులు వసూలు చేస్తున్నాం. మా దగ్గర ఒక 1000-2000 ఇళ్ళు ఉంటే ఒక 200 ఇళ్ళకు మాఫీ చేసిండు కరెంట్, 800 ఇళ్ళకు డబుల్ చేసేసిండు. ఏదైనా డెవలప్మెంట్ ఉన్నదంటే చెప్పండి, దానికి మేము రుణపడి ఉంటాం, దానికే ఓటు వేపిస్తాం. ఇవాళ వస్తే ఆడోళ్ళకు కూడా 44,000 ఇవ్వమనండి, 60,000 ఇవ్వమనండి, స్కూటీలు ఇవ్వమనండి, ఇవన్నీ ఇచ్చి ఓటు అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఎందుకంటే 6 గ్యారంటీలు 100 రోజులు చేస్తాను, 100 కాదు ఇవాళ 25 నెలలు అంటే ఇప్పుడు మినిమం ఇప్పటికే ఒక 1000 రోజులు వెళ్ళిపోయింది. కాబట్టి మరి మాకు బ్రహ్మరథం కట్టి వాళ్ళంతా జనాలు మా వెనక ఉన్నారు. మేము ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో 4 స్థానాలు 4 గెలుచుకుంటాం. మున్సిపల్ దాని మీద టీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా 18 గెలుస్తున్నామని చెప్పేసి అలా అనుకుంటున్నాం. ఏదున్నా, ఏ కోపాలున్నా, ఏ తపాలున్నా అన్ని పక్కకి పెట్టి అందరం కలిసి ముందుకు పోతాం. దాన్ని ఖచ్చితంగా మేము సాధిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.